హలో విన్నర్స్, నిన్న కోడెడ్ ఇన్ఈక్వాలిటీ పైన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్తే చాలామంది ఆన్సర్ చేశారు. బట్ వాటిల్లో కొన్ని రైట్ అయ్యాయి, కొన్ని రాంగ్ అయ్యాయి. యాక్చువల్గా ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఈరోజు. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో క్వశ్చన్స్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే రైమింగ్ కాన్సెప్ట్. ఈ రైమింగ్ కాన్సెప్ట్ పైన మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా ఈ రైమింగ్ కాన్సెప్ట్ పైన మనం చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, లెస్ దాన్ ఈక్వల్ టు సి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, లెస్ దాన్ ఈ, లెస్ దాన్ ఎఫ్, ఈక్వల్ టు జీ, గ్రేటర్ దాన్ హెచ్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఇలా ఇచ్చడం అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలో మనం రైమింగ్ అంటే ఏంటో చూద్దాం. రైమింగ్ అంటే ఏం లేదు సార్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏదైతే కంటిన్యూస్గా అంటామో అదే రైమింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి డి వరకు తీసుకోండి. ఏ నుంచి డి వరకు తీసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది మనం అంటున్నామో చూడండి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. అంతేనా? అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి ఏకి డికి రిలేషన్ అడిగాడు అనుకోండి. ఏకి డికి రిలేషన్ అడిగితే ఏమవుతుంది, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది. ఓకేనా? అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి సికి రిలేషన్ అడిగాడు. ఏ నుంచి సికి రిలేషన్ అడిగితే మధ్యలో ఏమంటున్నాం చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కంటిన్యూషన్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఈకి అడుగుతున్నాడు. ఏకి దేనికి సార్, ఈకి అడుగుతున్నాడు. ఏ నుండి ఈ మధ్య ఏ రైమింగ్ ఉందో చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం, కానీ ఇక్కడైతే ఉన్నాం లెస్ దాన్ అన్నాం కదా. అంటే మీనింగ్ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే చైన్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైన్ అనేది బ్రేక్ అయిపోయి ఏమైపోయింది, లెస్ దాన్కి వచ్చేసింది. చూడండి, ఇక్కడ వరకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం, ఇక్కడ లెస్ దాన్ అన్నాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది కంటిన్యూస్గా అంటున్నాం, ఈక్వల్ టుని డ్రాప్ చేస్తే లెస్ దాన్ అనేది కంటిన్యూస్గా అంటున్నాం కాబట్టి ఏ లెస్ దాన్ ఈ అవుతుంది అనమాట. అర్థమైందా? అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ సి నుంచి ఈకి అడిగాడు. సి నుంచి ఈకి అడిగితే ఏమవుతుందో చూడండి. సి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్లో ఏది కామన్గా ఉంది, లెస్ దాన్ అనేది కామన్గా ఉంది కాబట్టి సి లెస్ దాన్ ఈ అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈకి జీకి అడిగాడు. ఈకి దేనికి సార్, జీకి అడిగాడు. ఈ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. ఈ లెస్ దాన్ ఎఫ్ ఈక్వల్ టు జీ. అసలు ఏ రైమింగ్లో లేనట్లు అనిపిస్తుంది కదా, కానీ ఏ రైమింగ్లో ఉందంటే లెస్ దాన్ రైమింగ్లో ఉంది. ఎలా చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే మీకు రైమింగ్లో మధ్యలో ఈక్వల్ టు వస్తే ఈక్వల్ టు అనేది ఏంటంటే మీరు మర్చిపోవాలన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ జీ అనే చదవాలన్నమాట. అర్థమైందా? ఈ ఈక్వల్ టు ఏంటి సార్, ఎఫ్ అన్నా జీ అన్నా మీనింగ్ ఒక్కటే అని. అంటే ఎఫ్ ప్లేస్లో జీని కానీ లేదంటే జీ ప్లేస్లో ఎఫ్ని కానీ నేను పెట్టుకోవచ్చు. అంతేనా? అప్పుడు ఈకి జీకి మధ్య రిలేషన్ ఏముంది, లెస్ దానే కదా ఉంది. సో అందుకని ఈ లెస్ దాన్ జీ అంటున్నా. ఓకే, అలాగే జీకి కేకి రిలేషన్ అడిగాడు అనుకోండి. జీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. జీ నుంచి కే వరకు ఏ రైమింగ్ ఉందో చూడండి. గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమంటున్నాం, గ్రేటర్ దాన్ మాత్రమే కంటిన్యూస్గా ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ అవుతుంది అనమాట. ఓకేనా? జీ ఏంటి, గ్రేటర్ దాన్ కే. అలాగే హెచ్కి కేకి అడిగాడు అనుకోండి. హెచ్కి కేకి అడిగితే చూడండి, హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. అంటే ఏ రైమింగ్ ఉన్నట్టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైమింగ్ ఉన్నట్టు అనమాట. అర్థమైందా రైమింగ్ అనే కాన్సెప్ట్? రైమింగ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మనం క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ మొదలు పెడదాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. బి గ్రేటర్ దాన్ సి, సి లెస్ దాన్ డి, డి గ్రేటర్ దాన్ ఈ, ఈక్వల్ టు ఎఫ్. స్టేట్మెంట్ దేనికోసం అంటే మనం జస్ట్ చూడటం కోసం మాత్రం తప్ప మనం దాని నుంచి ఏమి చెయ్యం. ఏం చేయాలి, ఫస్ట్ కంక్లూజన్స్ చూడాలి. కంక్లూజన్స్లో ఏముంది చూడండి, డి గ్రేటర్ దాన్ ఎఫ్ ఉంది. అంటే ఫస్ట్ దేనికి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు, డికి ఎఫ్కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. డికి ఎఫ్కి మధ్య ఏ రిలేషన్ ఉందో చూడండి, డి గ్రేటర్ దాన్ ఈ ఈక్వల్ టు ఎఫ్. ఈక్వల్ టు వస్తే ఏమని చెప్పాను, మర్చిపోమని చెప్పాను. అంటే డి గ్రేటర్ దాన్ ఎఫ్ అవుతుంది. అంతేనా? డి గ్రేటర్ దాన్ ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ని ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకోండి సార్. ఏమైంది, డి గ్రేటర్ దాన్ ఎఫ్ అయిందా, అవ్వలేదా? ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా, ఎందుకంటే ఈ అన్నా ఎఫ్ అన్నా మీనింగ్ ఒకటే అని వాడు చెప్తున్నాడు కదా, అందుకని ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు డికి ఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటి, డి గ్రేటర్ దాన్ ఎఫ్. అంటే కంక్లూజన్ 1 రైటా రాంగా? కంక్లూజన్ 1 100% రైట్. కంటిన్యూషన్ లింక్ దేనికి మధ్య అడిగాడు, బికి ఈకి మధ్య రిలేషన్ అడిగాడు. బికి దేనికి మధ్య, ఈకి మధ్య రిలేషన్ అడిగాడు. బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బికి ఈకి మధ్య ఏ
సింబల్స్ ఉన్నాయి చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఇప్పుడు చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇలా కానీ ఉందనుకోండి, ఇలా కానీ ఉంటే మీనింగ్ ఏంటంటే నో రిలేషన్. ఏంటది? నో రిలేషన్. ఇక్కడ చూసారా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటే రైమింగ్ ఉండేది, లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటే రైమింగ్ ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది? గ్రేటర్ దాన్, లెస్ దాన్ అయిపోయింది. దానిలో ఏమైనా కామన్గా ఉందా? ఏమీ కామన్గా లేదు కదా, అందుకని నో రిలేషన్. నో రిలేషన్ అన్నప్పుడు మీనింగ్ ఏంటంటే బి గ్రేటర్ దాన్ ఈ అవ్వచ్చు, లెస్ దాన్ ఈ అవ్వచ్చు, ఈక్వల్ టు ఈ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతే తప్ప ఇది అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బి గ్రేటర్ దాన్ ఈ అనేది ఏమవుతుంది? డౌట్ అవుతుంది. అదేంటి సార్ రాంగ్ అవుతుంది కదా, మీరు డౌట్ అని ఎందుకు చెప్తున్నారంటే రాంగ్ అవ్వదు, రాంగ్ కాదు. ఇది ఏం దేనికైనా రిలేషన్ లేకపోతే మీరు రాంగ్ అని పెట్టొద్దు. ఏమని పెట్టాలి? డౌట్ అని పెట్టాలి. డౌట్ అని ఎందుకు పెట్టాలనేది తర్వాత చెప్తా మీకు. బట్ ఫస్ట్ అయితే మీరు ఏం పెట్టాలి? డౌట్ అనేది పెట్టడం నేర్చుకోండి, రాంగ్ అని మాత్రం పెట్టొద్దు. ఓకే, ఇప్పుడు బికి ఈకి మధ్య ఖచ్చితంగా గ్రేటర్ దాన్ కాదని మీరు చెప్పగలరేంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ బి అండ్ ఈ అనేవి రెండు నెంబర్లు అనుకుందాం. ఇక్కడ 2 ఉందనుకోండి, ఇది 3 అనుకోండి, 2 ఏమవుద్ది? లెస్ దాన్ 3 అవుద్ది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఏమవుతుంది? ఈక్వల్ టు అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది ఏమవుతుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. ఇక్కడ సింబల్ ఈ 3 కాకుండా ఇంకేమైనా రావడానికి అవకాశం ఉందా? ఏమీ అవకాశం లేదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటంటే లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అర్థమైందా? లెస్ దాన్ ఈక్వల్ టు అనేది ఒక సింబల్ కాదు. లెస్ దాన్ ఈక్వల్ టు ఏంటి? ఒక కండిషన్. అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఒక సింబల్ కాదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేవి రెండు కండిషన్స్ అనమాట. రెండు కండిషన్స్ ని మనం ఇలా చూపిస్తాం. అంతే తప్ప మన నిజ జీవితంలో అయితే లెస్ దాన్ అవుతుంది, లేదంటే ఈక్వల్ టు అవుతుంది, లేదంటే గ్రేటర్ దాన్ అవుతుంది. ఈ మూడింట్లో ఏదో ఒకటి అయ్యి తీరాల్సిందే. నేను చెప్తున్న ప్రతి మాట కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి తర్వాత క్లాస్లో యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ది ఏమైంది? రైట్ అయింది. సెకండ్ది ఏమైంది? డౌట్ అయింది. సో ఫస్ట్ది మాత్రమే రైట్ అయింది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. ఎల్కి ఎన్కి మధ్య రిలేషన్ అడిగాడు. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఎల్ నుంచి ఎన్ వరకు ఏ రైమింగ్ ఉంది? లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెస్ దాన్ ఇచ్చాడు. ఎల్ లెస్ దాన్ ఎన్ ఇచ్చాడు కాబట్టి 100% ఏమవుతుంది? ఫస్ట్ది రైట్ అవుతుంది. సెకండ్ది ఏమవుతుందో చూడండి. కేకి ఎంకి మధ్య రిలేషన్ కావాలి. అంటే దేనికి మధ్య రిలేషన్ కావాలి? ఎంకి కేకి మధ్య రిలేషన్ కావాలి. ఎంకి కేకి మధ్య రిలేషన్ ఏముందో చూడండి. లెస్ దాన్, లెస్ దాన్. అంటే ఏ రైమింగ్ లో ఉంది? లెస్ దాన్ రైమింగ్ లో ఉంది కాబట్టి ఎం లెస్ దాన్ కే. అంతేనా? ఎం లెస్ దాన్ కే అయితే కే ఏమవుతుంది? కే గ్రేటర్ దాన్ ఎం అవుతుంది. దీనిలో ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? లేదు కదా. ఎం లెస్ దాన్ కే అయితే కే ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఎం అవుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటి? కే గ్రేటర్ దాన్ ఎం ఇచ్చాడు. అంటే కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 రెండు కూడా రైటే. బోత్ కంక్లూజన్ 1 అండ్ 2 ఫాలోస్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ ఈ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఏంటి? ఈ. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3. కంక్లూషన్స్ ఏమి ఇచ్చాడు? ఏ లెస్ దాన్ ఈ ఇచ్చాడు. దేనికి మధ్య రిలేషన్ కావాలి? ఏకి ఈకి మధ్య రిలేషన్ కావాలి. ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏ రైమింగ్ ఉందో చూడండి. లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్. ఇక్కడేముంది? గ్రేటర్ దాన్ ఉంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉందంటే ఇక్కడ వరకు లెస్ దాన్ ఉంది. తర్వాత ఏమైపోయింది? గ్రేటర్ దాన్ రైమింగ్ అయిపోయింది. అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే ఏమని చెప్పాను? నో రిలేషన్. అంటే లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. వీటిల్లో ఏదైనా అవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటి? డౌట్. అంతే తప్ప ఏమని పెట్టకూడదు? రాంగ్ అని మాత్రం పెట్టొద్దు. ఎందుకు అనేది ఇప్పుడే చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్లో డీకి ఎఫ్కి మధ్య రైమింగ్ ఏంటో చూద్దాం. డి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. డీకి ఎఫ్కి మధ్య ఏ రైమింగ్ ఉంది? గ్రేటర్ దాన్ రైమింగ్ ఉంది. అంతేనా? ఈక్వల్ టు అనేది ఏమని చెప్పాను? మర్చిపోమని చెప్పాను. లేదంటే ఆ ఎఫ్ని ఏం చేస్తారు? ఇక్కడ పెట్టుకోండి. డి గ్రేటర్ దాన్ ఎఫ్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? 100% ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి కంక్లూజన్ 2 అనేది 100% రైట్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ డౌట్ అని ఎందుకు పెట్టమని చెప్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూజన్ 1 ఎలా ఇచ్చాడంటే ఏ లెస్ దాన్ ఈ అని ఇచ్చాడు. కంక్లూజన్ 2 ఏమి ఇచ్చాడంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని ఇచ్చాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏమవుతుందంటే ఎయిదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 అవుతుంది. ఎందుకు అవుతుందో చూడండి. ఎందుకు అవుతుందంటే
ఏకి ఈకి మధ్య ఏం లేదు, రిలేషన్ లేదు. రిలేషన్ లేకపోయినా సరే ఒక రిలేషన్ ఉంది. ఏంటి? లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు. అంతేనా? ఇక్కడేమిచ్చాడు? లెస్ దాన్ ఇచ్చాడు. ఇక్కడేమిచ్చాడు? గ్రేటర్ దాన్ ఇచ్చాడు. ఇక్కడేమిచ్చాడు? ఈక్వల్ టు ఇచ్చాడు. అంటే 3 సింబల్స్ కవర్ అవుతున్నాయా? 3 సింబల్స్ కవర్ అవుతున్నాయి. మధ్యలో ఇక్కడ చూడండి ఏముంది? ఆర్ ఉంది. అంతేనా? ఏ లెస్ దాన్ ఈ ఆర్ ఏ గ్రేటర్ దాన్ ఈ ఆర్ ఏ ఈక్వల్ టు ఈ అనమాట. దీని మీనింగ్ ఏంటి? కంక్లూజన్ సి యొక్క మీనింగ్ ఏంటి? కంక్లూజన్ సి యొక్క మీనింగ్ ఇదనమాట. అర్థమైందా ఎందుకు డౌట్స్ పెట్టుకోమని చెప్పానో? ఎప్పుడైనా కంక్లూజన్స్ లో ఇలా వచ్చినప్పుడు యూస్ఫుల్ అవుతుందని నేను ఏమని చెప్పాను? రాంగ్ కాకుండా డౌట్ అని పెట్టుకోమన్నాను అనమాట. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4లో కంక్లూజన్ 1 ఏంటి? ఎస్ గ్రేటర్ దాన్ యూ. ఎస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కామా ఇచ్చాడు. అంటే 2 వేరు వేరు స్టేట్మెంట్లు అనమాట. 2 వేరు వేరు స్టేట్మెంట్లు ఉన్నప్పుడు 2 కానీ లేదంటే 3 కానీ ఎన్నైనా సరే వేరు వేరు స్టేట్మెంట్లు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కామన్గా ఏముందో ఫైండ్ అవుట్ చేయాలి. కామన్గా ఏముందో చూడటం అంటే మీనింగ్ ఏంటంటే ఈ స్టేట్మెంట్లో అండ్ ఈ స్టేట్మెంట్లో రెండింట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఆర్. అవునా కాదా? ఆర్. అవును. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆర్కి ఎస్కి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. ఆర్కి ఎస్కి మధ్య రిలేషన్ ఏంటి? ఆర్ లెస్ దాన్ ఎస్. అంతేనా? ఆర్ లెస్ దాన్ ఎస్ రాసుకున్నా. ఇప్పుడు ఆర్కి యూకి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. ఆర్కి యూకి మధ్య రిలేషన్ ఏముంది? ఆర్కి యూకి మధ్య రిలేషన్ ఏమీ లేదు. ఎందుకని ఏమీ లేదు? ఆర్ లెస్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ యూ అన్నాడు. అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే రైమింగ్ ఉందా లేదా? ఏ రైమింగ్ లేదు కాబట్టి ఆర్ లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. ఆర్కి యూకి మధ్య రిలేషన్ ఏంటి? లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఎస్కి యూకి మధ్య రిలేషన్ కూడా ఏమవుతుందో మనకి తెలియదు అనమాట. ఓకే, ఇక్కడికి మధ్య నో రిలేషన్ అయితే ఇక్కడికి మధ్య కూడా నో రిలేషనే ఉంటుంది. నో రిలేషన్ అయినప్పుడు కూడా మనం ఏమని చెప్తాం? లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు అని చెప్తాం అనమాట. సో ఏది ఇచ్చినా సరే ఏం పెట్టుకోవాలి? డౌట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పీకి ఆర్కి మధ్య రిలేషన్ చూడాలి. పీకి ఆర్కి మధ్య రిలేషన్ చూడాలంటే ఫస్ట్ పీ ఎక్కడ ఉందో చూడండి. పీ ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఇంకెక్కడా లేకపోతే ఇప్పుడు ఆర్ ఎక్కడ ఉందో చూడండి. ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్ల మధ్య ఏదైనా కామన్ ఎలిమెంట్ ఉందా లేదు చూడండి. క్యూ అనే కామన్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పీకి క్యూకి రిలేషన్ రాసుకోండి. పీకి క్యూకి రిలేషన్ ఏంటి? పీ గ్రేటర్ దాన్ క్యూ. ఇప్పుడు క్యూకి ఆర్కి మధ్య రిలేషన్ రాయండి. క్యూకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటి? ఆర్ లెస్ దాన్ క్యూ. ఆర్ లెస్ దాన్ క్యూ అయితే క్యూ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే కామన్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా మిడిల్లో ఉంచుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ ఉంచుకోవాలి? మిడిల్లో ఉంచుకునే మనం ఆన్సర్ చేయాలి. అదే ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టారనుకోండి, లెస్ దాన్ ఆర్ అని ఇలా పెట్టారనుకోండి, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏదైతే కామన్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మిడిల్లో పెట్టుకొని ఒకవైపు ఒక ఎలిమెంట్ని ఇంకొక వైపు ఇంకొక ఎలిమెంట్ని పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా రిలేషన్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు పీకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటి? పీ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ అంటే ఏ రైమింగ్లో ఉన్నట్టు? గ్రేటర్ దాన్ రైమింగ్లో ఉందా? అంటే పీ గ్రేటర్ దాన్ ఆర్ అనేది 100% రైట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. 4th ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? చిన్నగా రెండు పదాలే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం క్లబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, పీ గ్రేటర్ దాన్ క్యూ, అలాగే క్యూ గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే ఆర్ ఈక్వల్ టు ఎస్ ఇలా రాసుకోవచ్చు. కంక్లూజన్స్ చూడండి, ఎస్ లెస్ దాన్ క్యూ. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్యూకి ఎస్కి మధ్య రిలేషన్ ఏంటి? క్యూ గ్రేటర్ దాన్ ఎస్. క్యూ గ్రేటర్ దాన్ ఎస్ అయితే ఎస్ ఏమవుతుంది? లెస్ దాన్ క్యూ అవుతుంది. అంతేనా? సో ఎస్ లెస్ దాన్ క్యూ అనేది రైటా రాంగా? 100% రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? పీ గ్రేటర్ దాన్ ఆర్ ఇచ్చాడు. పీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మధ్యలో రిలేషన్ ఏముంది? గ్రేటర్ దాన్ అంటే ఏ రైమింగ్ ఉంది? గ్రేటర్ దాన్ రైమింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది 100% రైట్ అనమాట. సో కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 బోత్ ఆర్ రైట్. అంటే ఆప్షన్ ఈ అనేది 100% రైట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈ. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 6. స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి క్లబ్ చేయడానికి అస్సలు ప్రయత్నించొద్దు. కంక్లూజన్స్ ఏమున్నాయి చూడండి. జీ వై, జీకి వైకి మధ్య రిలేషన్ కావాలి. జీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. వై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా జీ కానీ వై కానీ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? కామన్ ఎలిమెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో కామన్ ఎలిమెంట్ ఏంటి? ఈ ఓ అనేది కామన్గా ఉంది. అంతేనా? అంటే ఫస్ట్ ఏం చేయాలి? జీకి ఓకి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. జీకి ఓకి మధ్య
మధ్య రిలేషన్ ఉందా లేదా? ఉంది. జీ ఏంటి? గ్రేటర్ దాన్ ఓ, అంతేనా? గ్రేటర్ దాన్ అనేది 2 సార్లు వచ్చింది అండ్ అదే రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి జీ గ్రేటర్ దాన్ ఓ అనేది 100% అవుతుంది. కంటిన్యూషన్లో దేనికి మధ్య రిలేషన్ కనుక్కోవాలి? ఓకి వైకి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. వై లెస్ దాన్ ఓ అని ఉంది. వై లెస్ దాన్ ఓ అయితే ఓ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ వై అవుతుంది, అంతేనా? ఓ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ వై అవుతుంది. చెప్పాను కదా, కామన్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉండాలి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వేరు ఎలిమెంట్స్ మనం పెట్టుకోవాలన్నమాట. రెండు ఒకవైపు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? ఎప్పుడు కూడా ఏముండాలి? కామన్ ఎలిమెంట్ మిడిల్లోనే ఉండాలి. జీ గ్రేటర్ దాన్ ఓ గ్రేటర్ దాన్ వై అంటే జీకి వైకి మధ్య రిలేషన్ ఏమవుతున్నట్టు? ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ రైమింగ్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది 100% రైట్ అవుతుంది. ఎందుకు? జీ గ్రేటర్ దాన్ వై ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు కంక్లూజన్ 2 ఏంటో చూద్దాం. కంక్లూజన్ 2 ఏంటి? ఎస్కి ఎఫ్కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటిని ఏం చేయాలి? క్లబ్ చేయాలి. ఈ రెండింటిలో క్లబ్ చేసే ఎలిమెంట్ ఏముంది? ఓ ఉంది. అంటే ఫస్ట్ ఎస్కి ఓకి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. ఓ గ్రేటర్ దాన్ ఎస్. ఓ గ్రేటర్ దాన్ ఎస్ అంటే మనం ఎలా రాసుకోవాలి? ఎస్ లెస్ దాన్ ఓ అని రాసుకోవాలి, అంతేనా? ఓ గ్రేటర్ దాన్ ఎస్ అయితే ఎస్ ఏమవుతుంది? లెస్ దాన్ ఓ అవుతుంది. ఎందుకు ఇలా చేశాను? ఎందుకంటే మిడిల్లో ఎప్పుడు కూడా కామన్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి. కంటిన్యూషన్లో ఓకి ఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. ఓ లెస్ దాన్ ఎఫ్. ఓ లెస్ దాన్ ఎఫ్ అంటే ఇప్పుడు ఎస్కి ఎఫ్కి మధ్య రిలేషన్ ఏముంది? లెస్ దాన్ అనేది కామన్గా ఉంది అండ్ రైమింగ్లో ఉంది కాబట్టి ఎస్ లెస్ దాన్ ఎఫ్ అనే రైమింగ్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎస్ లెస్ దాన్ ఎఫ్ అవుతుంది. మరి ఆప్షన్ 2లో ఏమి ఇచ్చాడు? ఎస్ లెస్ దాన్ ఎఫ్ ఇచ్చాడు కదా, కాబట్టి ఆప్షన్ 2 అనేది కూడా 100% రైట్ అవుతుంది. సో కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 బోత్ ఆర్ రైట్ అంటే ఆప్షన్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈ. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 7. స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి? కొంచెం పెద్దగా ఉన్నాయి అండ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లబ్ చేసే ప్రయత్నం అస్సలు చేయాల్సిన అవసరం లేదు. కంక్లూజన్ 1 ఏంటో చూడండి. జీకి టీకి మధ్య రిలేషన్ అడిగాడు. జీ ఎక్కడ ఉందో టీ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. టీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. జీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జీకి టీకి కావాలి కాబట్టి జీకి టీకి కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కానీ లేదంటే సి కానీ ఎక్కడైనా కామన్గా ఉందా? ఇక్కడ సి లేదు, ఈ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అయితే మనకి అనవసరం. ఈ స్టేట్మెంట్ తీసుకుందాం. ఈ స్టేట్మెంట్కి అనుసంధానించేది ఏముంది? సి ఉంది కదా, సి మిడిల్లో పెట్టుకోండి. సికి జీకి రిలేషన్ ఏంటి? సి గ్రేటర్ దాన్ జీ. సి గ్రేటర్ దాన్ జీ కాబట్టి సి గ్రేటర్ దాన్ జీ అని రాసుకున్నా. ఇప్పుడు దేనికి మధ్య రిలేషన్ కనుక్కోవాలి? సికి టీకి మధ్య రిలేషన్ కనుక్కోండి. సి ఈక్వల్ టు అంటే మర్చిపోమని చెప్పాను. సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. సి ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటే టీ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది, అంతేనా? సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే ఏమైంది? టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. అదే కదా ఇక్కడ రాసుకున్నా, అదే రాసుకున్నా. సిని ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి? మిడిల్లోనే పెట్టాలి. అనుసంధానించేది ఎప్పుడు కూడా మధ్యలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు దేనికి మధ్య రిలేషన్ కావాలి? టీకి జీకి మధ్య రిలేషన్ కావాలి. టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ జీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది కామన్గా ఉంది? గ్రేటర్ దాన్ అనే సింబల్ కామన్గా ఉంది కాబట్టి టీ గ్రేటర్ దాన్ జీఏ అవుతుంది. టీ గ్రేటర్ దాన్ జీ అయితే జీ ఏమవుతుంది? లెస్ దాన్ టీ అవుతుంది. మరి కంక్లూజన్ 1 ఏ ఇచ్చాడు? జీ లెస్ దాన్ టీ ఇచ్చాడు కాబట్టి 100% ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూడండి. సికి ఐకి మధ్య రిలేషన్ కావాలంట. సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఐ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మరి సికి ఐకి అనుసంధానించేది ఏదైనా మనకు కావాలి. సికి ఐకి అనుసంధానించేది ఏముంది? ఇక్కడ చూడండి, ఈ అనే సింబల్ ఉంది, ఈ అనే సింబల్ ఉంది. ఇప్పుడు ఈ అనే సింబల్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? రిలేషన్ రాబడతాం అనమాట. సికి ఈకి మధ్య రిలేషన్ ఏంటి? సి గ్రేటర్ దాన్ జీ ఈక్వల్ టు ఏంటి? ఈక్వల్ టు మర్చిపోమని చెప్పాను కదా, అంటే సి గ్రేటర్ దాన్ ఈ అనమాట. సి గ్రేటర్ దాన్ ఈ. సికి ఈకి మధ్య రిలేషన్ ఏంటి? సి గ్రేటర్ దాన్ ఈ. మరి ఈకి దేనికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈకి ఐకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు అనేది రైమింగ్లో ఉంటే రైమింగ్లో తీసుకోకూడదు. ఈక్వల్ టు అనే దాన్ని మనం మర్చిపోవాలన్నమాట. ఈక్వల్ టు అనే దాన్ని మనం మర్చిపోవాలి. సో ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అండ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అనమాట. ఓకే, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి? ఐ అనమాట. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ రాసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి? సికి ఐకి మధ్య రిలేషన్ కావాలి. సి గ్రేటర్ దాన్
లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు లో ఏదైనా కామన్గా ఉందా? ఏ సింబల్ కామన్గా లేదు కాబట్టి మనకేమవుతుంది? సి లెస్ దాన్ అవుతుందా, గ్రేటర్ దాన్ అవుతుందా, ఈక్వల్ టు అవుతుందా? ఏదైనా అవ్వచ్చు. సి గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. కాబట్టి ఏదైనా అవ్వచ్చు అంటే డౌట్ కాబట్టి డౌట్ అని పెట్టుకోండి. సో ఆప్షన్ 1 ఒక్కటే రైట్ అయింది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 అనేది రైట్ అనమాట. ఇక్కడ రాంగ్ పెట్టుకుంటే ఏమైనా తప్ప అంటే తప్పేం కాదు, కానీ ఎప్పుడైనా సరే మీరు ఆన్సర్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాంగ్ అని ఎప్పుడు పెట్టుకోవద్దు. మీకు డౌట్ అయితే డౌట్ అనే పెట్టండి, ఓకేనా? రైట్ అయిందానే రైట్గా తీసుకోండి, ఓకే? బట్ డౌట్ అని మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకు డౌట్ అని పెట్టాలంటే ఒకవేళ ఆప్షన్ 1 డౌట్, ఆప్షన్ 2 కూడా డౌట్ అయితే ఆ రెండు ఎయిదర్ ఆర్ అవ్వచ్చేమో చూడాలన్నమాట. ఎయిదర్ ఆర్ అవ్వచ్చేమో చూడాలి అంటే మీరు రాంగ్ పెట్టకుండా ఫస్ట్ ఉండాలన్నమాట, ఓకే? అందుకని ఎప్పుడు కూడా డౌట్ అని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ ఏ, ఓకే? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 ఏంటో చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8లో కంక్లూజన్ 1 ఏమి ఇచ్చాడు? ఓ లెస్ దాన్ డి ఇచ్చాడు. ఓ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. డి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఓకి డికి అనుసంధానించే ఎలిమెంట్ ఏంటో చూడాలి. చూడండి ఏముంది? ఆర్ అనే ఎలిమెంట్ రెండింటిలో కూడా కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఏం చేస్తాం? ఓకి ఆర్కి రిలేషన్ ఏంటో చూడండి. ఓకి ఆర్కి రిలేషన్ ఏంటి? ఓ గ్రేటర్ దాన్ ఆర్. మరి ఆర్కి డికి రిలేషన్ ఏంటో చూడండి. ఆర్కి డి అంటే డి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. డి గ్రేటర్ దాన్ ఆర్. డి గ్రేటర్ దాన్ ఆర్ అయితే ఆర్ ఏమవుతుంది? లెస్ దాన్ డి అవుతుంది. ఆర్ ఏమవుతుంది? లెస్ దాన్ డి అవుతుంది. మరి ఓకి డికి మధ్య రైమింగ్ ఉందా లేదా? లేదు కదా. ఎందుకు లేదు? గ్రేటర్ దాన్ లెస్ దాన్. గ్రేటర్ దాన్ లెస్ దాన్లో ఏదైనా కామన్గా ఉందంటే ఏది కామన్గా లేదు కాబట్టి మనకేమవుతుంది? ఏదైనా అవ్వచ్చు అవుతుంది అనమాట. అంటే ఓ గ్రేటర్ దాన్ అయినా అవ్వచ్చు, లెస్ దాన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ది ఏమవుతుంది? డౌట్ అవుతుంది. సెకండ్ది ఏంటో చూడండి. సెకండ్ దానిలో ఏమున్నాయి? ఆర్ అండ్ ఎన్ ఉన్నాయి. ఆర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటిలో ఏది కామన్గా ఉందో చూడండి. ఇక్కడ రెండింటిలో ఏది కామన్గా ఉంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే ఏది కామన్గా లేదు, కానీ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే ఏది కామన్గా ఉంది? వై అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్కి వైకి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. వైకి ఆర్కి రిలేషన్ ఏంటి? వై గ్రేటర్ దాన్ ఆర్, అంతేనా? వై గ్రేటర్ దాన్ ఆర్. కానీ మనం ఏం చేసుకోవాలి? ఎప్పుడు కూడా అనుసంధానించేది మిడిల్లో ఉంచుకోవాలి కాబట్టి ఆర్ లెస్ దాన్ వైగా రాసుకోండి. వై గ్రేటర్ దాన్ ఆర్ అయితే ఆర్ ఏమవుతుంది? లెస్ దాన్ వైయే కదా అవుతుంది. సో ఆర్ లెస్ దాన్ వైగా రాసుకున్నా. ఇప్పుడు కంటిన్యూషన్ ఇంకేం రాసుకోవాలి? వైకి ఎన్కి రిలేషన్ ఏంటో రాసుకోవాలి. వై ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. మధ్యలో ఏ సింబల్ ఉంది? గ్రేటర్ దాన్ సింబల్ ఉంది. అంటే వై గ్రేటర్ దాన్ ఎన్ అవుతుంది. మరి ఆర్కి ఎన్కి రిలేషన్ ఏమవుతుంది? ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. ఏది కామన్గా లేదు కాబట్టి ఏ రిలేషన్ వస్తుంది? ఏదైనా రావచ్చు. అంటే ఏదైనా రావచ్చు అంటే మీనింగ్ ఏంటి? డౌట్ అనమాట. ఆర్ లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది? డౌట్ అవుతుంది. ఇది డౌట్ అయింది, ఇది డౌట్ అయింది. ఈ రెండు ఆపోజిటా? కాదు. ఆపోజిట్ అంటే ఆర్ ఓ లెస్ దాన్ డి ఆర్ ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ కాదు కదా. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 3 అవుతుంది. కానీ ఇప్పుడు అలా ఇచ్చాడంటే ఇక్కడ అలా ఇవ్వలేదు కదా. అలా ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ది కాదు, సెకండ్ది కాదు. అంటే నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అవుతుంది అనమాట. 8th ఆన్సర్ ఏంటి? డి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. కంక్లూజన్ 1 ఏమి ఇచ్చాడు? ఏ గ్రేటర్ దాన్ ఎల్ ఇచ్చాడు. ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? ఏ లేదు. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. మరి ఏ అండ్ ఎల్ వేరు వేరు స్టేట్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? అనుసంధానించేది ఏమైనా ఉందని చెక్ చేయాలి. అనుసంధానించడానికి ఏమున్నాయి? సి ఉంది, కే ఉంది. సి కానీ కే కానీ ఇక్కడ ఉన్నాయా? లేవు. సి కానీ కే కానీ ఇక్కడ లేనప్పుడు మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి అంటే ఇంకేమైనా ఇండైరెక్ట్గా అనుసంధానించడానికి ఉన్నాయని చెక్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే సి కానీ కే కానీ ఇంకెక్కడైనా రిపీట్ అవుతున్నాయని చూడండి. సి కానీ కే కానీ ఎక్కడైనా రిపీట్ అవుతున్నాయా? ఇక్కడ అవుతున్నాయి. ఇక్కడున్న ఎలిమెంట్స్లో ఏదైనా దీనికి సంబంధించింది ఉందా అని చెక్ చేయాలి. ఉందా లేదా చూడండి. కేతో ఏదైనా ఎలిమెంట్ ఇక్కడున్న వాటిల్లో ఉందా? ఉంది కదా. జే అనే ఎలిమెంట్ ఉంది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఎల్కి జేకి రిలేషన్ ఏంటో చూడాలి. ఎల్కి జేకి రిలేషన్ ఏమవుతుంది? ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అవుతుంది. అంతేనా. ఇప్పుడు జేకి కేకి రిలేషన్ ఏంటో చూడండి. జే లెస్ దాన్ కే. జే లెస్ దాన్ కే. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
కేకి ఏకి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. కేకి ఏకి మధ్య రిలేషన్ ఏమవుతుంది? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ రిపీట్ అయింది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ కే అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ కే అంటే కే ఏమవుతుంది? లెస్ దాన్ ఏ అవుతుంది. ఇప్పుడు దేనికి మధ్య రిలేషన్ కావాలి? ఏకి ఎల్కి మధ్య రిలేషన్ కావాలి. ఏ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మధ్యలో ఉన్న సింబల్స్ చూడండి ఎలా ఉన్నాయి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే ఏదైనా రైమింగ్ ఉందా లేదా? రైమింగ్ లేదు. ఎందుకు? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే ఇక్కడ రైమింగ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఎల్కి ఏకి మధ్య ఏ రిలేషన్ కూడా లేదు. అంటే ఏ రిలేషన్ రావచ్చు? లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ దాన్ ఇచ్చాడు. ఇచ్చాడు అంటే రాంగా డౌటా? డౌట్ అవ్వచ్చు అంతే తప్ప అవుతుంది కాదు, అవ్వదు కాదు. కాబట్టి డౌట్ అని పెడతాం. సో ఫస్ట్ కంక్లూజన్ ఏంటి? డౌట్. మరి సెకండ్ కంక్లూజన్ చూద్దాం. ఇప్పుడు సి గ్రేటర్ దాన్ హెచ్ ఇచ్చాడు. సి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. హెచ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. మరి ఈ స్టేట్మెంట్లో అండ్ ఈ స్టేట్మెంట్లో అనుసంధానించే ఎలిమెంట్ ఏముంది? కే ఉంది. సో ఫస్ట్ అయితే ఏం చేయాలి? సికి కేకి రిలేషన్ ఏంటో చూడండి. సి గ్రేటర్ దాన్ కే. మరి కేకి దేనికి రిలేషన్ చూడాలి? హెచ్కి రిలేషన్ చూడండి. కేకి హెచ్కి రిలేషన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. అంతేనా? ఇప్పుడు సికి హెచ్కి రిలేషన్ ఏంటో చూడండి. సికి హెచ్కి మధ్య ఏ రైమింగ్ ఉంది? గ్రేటర్ దాన్ అనే రైమింగ్ ఉంది కాబట్టి సి గ్రేటర్ దాన్ హెచ్ అనేది 100% రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 10. కంక్లూజన్ 1 ఏంటి? బి లెస్ దాన్ ఈక్వల్ టు పి ఇచ్చాడు. బి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటిలో ఏదైనా కామన్గా ఉందా? కామన్గా ఉంది కదా. ఏ అనే ఎలిమెంట్ కామన్గా ఉంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి? బికి ఏకి మధ్య రిలేషన్ ఏంటో చూడాలి. ఏదైతే అనుసంధానిస్తుందో అది మధ్యలో ఉండాలి. ఏదైతే బ్రిడ్జ్గా ఉంటుందో అది ఎక్కడ ఉండాలి? మిడిల్లో ఉండాలి. సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే బి ఏమవుతుంది? లెస్ దాన్ ఏ అవుతుంది. అంతేనా? ఏ గ్రేటర్ దాన్ బి అయితే బి లెస్ దాన్ ఏ అవుతుంది. ఇప్పుడు దేనికి మధ్య రిలేషన్ చూడాలి? ఏకి పికి మధ్య రిలేషన్ ఏంటో చూడాలి. పి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని ఉంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటే ఏ రిలేషన్ ఉన్నట్టు? లెస్ దాన్ అని అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. అంటే ఏకి పికి మధ్య రిలేషన్ ఉందా లేదా? రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? రిలేషన్ లేనప్పుడు ఏకి పికి మధ్య రిలేషన్ లేకపోతే బికి పికి మధ్య రిలేషన్ ఉంటుందా? ఉండదు కదా. సో బి లెస్ దాన్ ఈక్వల్ టు పి అనేది ఏమవుతుంది? డౌట్ అవుతుంది. ఏ రిలేషన్ లేకపోయినా సరే ఏం చెప్పాను మీకు? లెస్ దాన్ అని అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అని అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు అని. అంతేనా? మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెస్ దాన్ అని అవ్వచ్చు, ఈక్వల్ టు అయినా అవ్వచ్చు అని ఇచ్చాడు కదా. కాబట్టి అది కూడా డౌటే. సో రాంగ్ అని పెట్టొద్దు, డౌట్ అని పెట్టండి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇలాంటి వాటిపైన అంటే ఎప్పుడైతే ఎయిదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్ వస్తాయో అలాంటి క్వశ్చన్స్ తీసుకొని చెప్తా. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు ఇక్కడ డౌట్ పెడుతున్నాను దానిపైన. ఓకేనా? ఇప్పుడు కంక్లూజన్ 2 ఏంటో చూడండి. సికి క్యూకి మధ్య రిలేషన్ కావాలి. సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని అనుసంధానించేది ఏంటి? ఏ. మరి ఏకి సికి మధ్య రిలేషన్ ఉందా? ఏకి సికి మధ్య రిలేషన్ లేకపోతే మరి సికి క్యూకి మధ్య రిలేషన్ ఉంటుందా? ఉండదు కదా. ఏకి సికి మధ్య రిలేషన్ లేకపోతే సికి క్యూకి మధ్య కూడా రిలేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినా సరే ఏమవుతుంది? డౌటే అవుతుంది అనమాట. ఏది ఇచ్చినా సరే డౌటే అవుతుంది. మరి ఇది డౌట్ అయింది, ఇది కూడా డౌట్ అయింది. ఈ రెండు ఏం కాదు? ఆపోజిట్ పేర్ కాదు. అంటే ఇదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 వచ్చేవి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం ఏమైనా కంక్లూజన్ 3 వచ్చే అవకాశం ఉందేమో చూస్తాం. కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనమాట. దేనికి? క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ డి అనేది మన ఆన్సర్. అర్థమైందా ఎలా చేసామో? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా? ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమయ్యా? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? అండ్ ఒకవేళ దీనిపైన బేసిక్స్ కావాలంటే బేసిక్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు ఖచ్చితంగా చూడండి. నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. దాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? దీనిదైతే మాత్రం ఆన్సర్ ఏమొచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా మీకు అర్థమైందో అర్థం కాలేదో, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కవర్ చేయాలన్నది. రైట్ అయినా రాంగ్ అయినా ఏదైనా కావచ్చు, కానీ మీరు కమెంట్ చేయటం అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు మర్చిపోవద్దు, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.